హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిల్కీ వ్లాగ్స్. ఈరోజు అమ్మ పచ్చి రొయ్యలు గోంగూర ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలు 1 కేజీ. 1 కేజీ రొయ్యలకి 2 కట్టలు ఎర్ర గోంగూర అండి. ఈ విధంగా కాడలు ఎర్రగా ఉంటాయి, దాన్ని ఎర్ర గోంగూర అంటారు. 3 టమాటా, 2 ఉల్లిపాయలు, కరివేపాకు, వేయించి పెట్టుకున్న 2 స్పూన్ల ధనియాలు, 4 చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క, 4 లవంగాలు. రొయ్యల్ని ఈ విధంగా సిమ్లో పెట్టి ఉప్పు పసుపు వేసి ఉడికించాలి ఒక 5 మినిట్స్. మనం నీరు వేయకుండానే ఈ రొయ్యల్లో నుంచి నీరు ఈ విధంగా వస్తుంది. అప్పుడు ఈ నీటిలో నుంచి రొయ్యలు సపరేట్ చేసుకోవాలి. ఈ నీరు పాడేయాలన్నమాట. గోంగూరలో 1 గ్లాసు నీరు వేసి మూత పెట్టి కుక్ చేద్దాం, ఉడికించుకుందాం. గోంగూర ఉడికే లోపల కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి 4 స్పూన్ల నూనె, 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర వేయాలి. ఈ కర్రీ నేను చూపించినట్లు మీరు తయారు చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. 2 డేస్ అయినా పాడవదు. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేద్దాం. ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. అమ్మ రొయ్యలు గోంగూర కర్రీ చాలా టేస్టీగా చేసిందండి. ఈ కర్రీ బిగిటే అనిపించదండి, అంత బాగునిందనమాట. కరివేపాకు వేద్దాం. రొయ్యలు వేద్దాం. రొయ్యలు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ ఆయిల్లోనే రొయ్యలు వేయించుకోవాలి. అప్పుడే రొయ్యలు స్మెల్ లేకుండా మంచిగా కుక్ అవుతాయండి, బ్యాడ్ స్మెల్ లేకుండా. ఈ విధంగా వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. గోంగూర ఎంతవరకు ఉడికిందో చూద్దాం. ఇంకొంచెం ఉడకాలండి, నీరు కూడా కొంచెం ఉన్నాయి, ఇవి కూడా ఇంకిపోవాలి. కట్ చేసుకున్న టమాటా వేద్దాం. కొంచెం ఉప్పు కూడా వేద్దాం. ఈ టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. బాగా కలిపి మూత పెట్టి టమాటా మెత్తబడేంత వరకు వెయిట్ చేద్దాం. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ ఈ 3 కంపల్సరీ వేయాలండి. మెత్తటి పొడిలాగా తయారు చేసుకొని కొంచెం పసుపు, 2 స్పూన్లు 3 స్పూన్లు కారం వేసి బాగా కలుపుకోవాలి. అంటే ఈ రొయ్యలు మునిగేంత వరకు నీరు వేసుకోవాలండి. ఇప్పుడు గోంగూర ఉడికింది. ఇప్పుడు కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, 2 స్పూన్లు కారం వేసి ఒకసారి కలుపుదాం. ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనం పొడి చేసి పెట్టుకున్న ధనియాలు, లవంగ, దాల్చిన చెక్క పొడి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం చల్లారింది. ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. వీటిలో ఈ రొయ్యలు వేసేద్దాం. వేసేసి బాగా రెండింటిని కలుపుదామండి, మిక్స్ అయ్యే విధంగా. దీనికి 2 సార్లు పోపు వేయాలంటండి, అప్పుడే చాలా బాగుంటుంది అన్నమాట ఆ ఫ్లేవరు. 2 స్పూన్లు ఆయిల్, ఆవాలు, ఉల్లిపాయలు వేసి బాగా వేయించి కరివేపాకు వేద్దాం. కరివేపాకు కూడా వేయించిన తర్వాత ఈ గోంగూర రొయ్యలు వేసేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత
ఉప్పు చూద్దాం. ఉప్పు సరిపోలేదండి, కొంచెం వేద్దాం. కొంచెం వేసి బాగా కలుపుదాం. అంతేనండి, ఎంతో టేస్టీ రొయ్యలు గోంగూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.